పరమేశ్వర. నమశివాయై చ నమశివాయ. శివగణముల నారదుని నోటి నుండి సతీదేవి దగ్ధమగు విషయమును విని దక్షుని మీద శివుడు కుపితుడగుట, ఆ స్వామి తన జటచే వీరభద్రుని మహాకాళిని సృష్టించుట, యజ్ఞమును ధ్వంసమునరింపుమని విరోధులను దహించి వేయుమని వారిని ఆదేశించుట. బ్రహ్మ పలికెను, నారదా, ఆకాశవాణి వచనములను విని దేవతలు మొదలగు వారందరూ భయభీతులై విస్మితులైరి. వారి నోటి నుండి మాట రాలేదు. వారి మీద మాయ ఆవహించనా అన్నట్లు నిలుచున్నవారు నిలుచున్నట్లు, కూర్చున్నవారు కూర్చున్నట్లు చేష్టలుడిగి ఉండిరి. భృగువు యొక్క మంత్రబలముచే పారిపోయిన శివగణములు కొందరు నశించిరి. మిగిలిన వారు శివుణ్ణి శరణుజొచ్చిరి. అమిత తేజస్వియు భగవంతుడకు రుద్రునకు సాదరముగా ప్రణమిల్లి ఆ యజ్ఞమున జరిగిన ఘటననంతయు వినిపించిది. గణములు పలికెను, మహేశ్వర, దక్షుడు మిగుల దురాత్ముడును గర్వీయును అచటకు చేరిన సతీదేవిని అవమానించెను. దేవతలు కూడా ఆమెను ఆదరింపలేదు. గొప్ప గర్విష్ఠి దుష్టుడునకు దక్షుడు మీకు యజ్ఞభాగమును కల్పించలేదు. ఇతర దేవతలకు యజ్ఞభాగమును కల్పించెను. కాని మీ విషయమున ఉచ్చస్వరమున దుర్వచనములను పలికెను. ప్రభు, యజ్ఞమున మీకు భాగము లేకుండుట చూసి సతీదేవి క్రోధితురాలయ్యను. తండ్రిని పదే పదే నిందించుచు ఆమె అప్పటికప్పుడు తన శరీరమును యోగాగ్నిచే దహించి భస్మమనరించెను. ఇది చూచి 10,000 కంటే అధికులైన పార్షదులు లజ్జతో శస్త్రముల ద్వారా తమ అంగములను ఖండించుకొని అచటనే మరణించింది. మిగిలిన మేమందరము దక్షుని మీద క్రోధమును వహించి అందరకును భయమును కలిగించుచు వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసమునరించుటకు ఉద్యమించితేమి. కాని విరోధియగు భృగువు తన ప్రభావముతో మమ్ము నివారించెను. మేము అతని మంత్రబలమును ఎదుర్కొనలేకపోతేమి. ప్రభు విశ్వంభర, ఇప్పుడు మేము మిమ్ములను శరణుజొచ్చితిమి. దయాలు, అచట మేము పొందిన భయము నుండి మమ్ములను రక్షింపుము, నిర్భయులను చేయుము. మహాప్రభు, ఆ యజ్ఞమునందు దక్షుడు మొదలగు దుష్టులందరూ గర్వితులై మిమ్ము విశేషముగా అవమానించిరి. కళ్యాణకారుడవగు ప్రభు, ఇట్లు మేము సతీదేవి మూర్ఖబుద్ధియగు దక్షుడు మొదలగు వారి వృత్తాంతమంతయు వినిపించితిమి. ఇప్పుడు మీ ఇచ్ఛానుసారము చేయుడు. బ్రహ్మ పలికెను, నారదా, తన పార్షదులతో ఈ విషయమును వినిన శివభగవానుడు అచట జరిగిన సంఘటన గురించి పూర్తిగా వినుటకు శీఘ్రముగా నిన్ను స్మరించెను. దేవర్షి, నీవు దివ్య దృష్టి సంపన్నుడవు కనుక భగవంతుడు స్మరించినంతనే నీవు వెంటనే అక్కడకు చేరితివి. శంకరునకు భక్తితో నమస్కరించి నిలుచుంటివి. స్వామియగు శివుడు నిన్ను ప్రశంసించుచు దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీదేవిని గురించి, అచట జరిగిన ఇతర సంఘటనలను గురించి వివరింపుమని నిన్ను అడిగాను. నాయనా, శంభుడు అడుగగా ఆ స్వామి యందు మనస్సు లగ్నము చేసిన నీవు వెంటనే దక్షయజ్ఞమును జరిగిన ఘటనలన్నిటినీ వివరముగా వినిపించితివి. నీ నోటి నుండి వెలువడిన మాటలను విని ఆ స్వామి గొప్ప రౌద్ర రూపమును ధరించెను. ఆ సర్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యను. లోక సంహారకారియగు రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జటను పెరికి దానిని రోషముతో ఆ పర్వతమున కేసి కొట్టెను. మునీంద్ర, భగవంతుడగు శంకరుడు అట్లు కొట్టుట వలన ఆ జట 2 ముక్కలయ్యను. మహాప్రలయము వలె భయంకర శబ్దము పుట్టెను. దేవర్షి, ఆ జట యొక్క పూర్వ భాగము నుండి మహాభయంకరుడు మహాబలియగు వీరభద్రుడు ఉదయించెను. ఆయన సమస్త శివగణములను నడిపించువాడయ్యను. ఆయన భూమండలమును అన్ని వైపుల నుండి వ్యాపించి దానికంటే 10 అంగుళములు అధికుడై నిలుచుండెను. ఆయన చూచుటకు ప్రళయాగ్ని వలె కనిపించుచుండెను. అతని శరీరము మిగుల ఉన్నతమై ఉండెను. 1,000 భుజములతో శోభిల్లుచుండెను. సర్వ సమర్థుడకు మహారుద్రుని క్రోధము నుండి ప్రకటితమైన నిశ్వాసముతో 100 విధములకు జ్వరములు, 13 విధములకు సన్నిపాత రోగములు పుట్టినవి. నాయనా, ఆ జట యొక్క 2వ భాగము నుండి మహాకాళి ఉత్పన్నమయ్యను. ఆమె మిగుల భయంకరముగా కనిపించుచుండెను.
ఆమె కోట్ల కొలది భూతములతో చుట్టబడి ఉండెను. అప్పుడు ఉద్భవించిన జ్వరములు అన్నియు శరీరధారులై క్రూరములై సకల లోకములకు భయమును కొలుపుచుండెను. ఆమె తన తేజస్సుచే ప్రజ్వలితయై దాహమును కలుగజేయుచున్నట్లు ప్రతీతమగుచుండెను. వీరభద్రుడు మాట్లాడుట యందు మహాకుశలుడు. ఆయన తన రెండు చేతులను జోడించి పరమేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. వీరభద్రుడు పలికెను, మహారుద్రా, సోమసూర్యులను అగ్నిని మూడు నేత్రములుగా ధరించు ప్రభువవు నీవు. శీఘ్రముగా ఆజ్ఞాపింపుము. ఈ సమయమున నేను చేయవలసిన కార్యమేమిటి? ఈశాన, అర్ధక్షణములోనే సకల సముద్రములను శుష్కింపజేయవలెనా? ఈ సమయములోనే సకల పర్వతములను నుగ్గు చేయవలెనా? హరా, నేను ఒకే క్షణములో బ్రహ్మాండమును భస్మము చేయుదును. సకల దేవతలను మునీశ్వరులను దహించి భస్మము చేయగలను. శంకర, ఈశాన, లోకములన్నిటినీ తలక్రిందులుగా చేయవలెనా, లేక సకల ప్రాణులను నశింపజేయవలెనా? నీ కృపతో నేను చేయలేని కార్యమన్నది ఎక్కడనూ లేదు. నా వంటి పరాక్రమమైన వీరుడు ఇంతకు ముందు జన్మించలేదు, ఇక ముందు జన్మించడు. శంకర, మీరు గడ్డిపోచను పంపినను అది కూడా అప్రయత్నముగా క్షణములో గొప్ప గొప్ప కార్యములను నెరవేర్చగలదు. ఇందుకు సంశయము లేదు. శంభు, లీలామాత్రము చేత మీరు సకల కార్యములను సిద్ధింపజేయగలరు. అయినప్పటికీ నన్ను పంపుచున్నారు. ఇది నా మీద మీకు గల అనుగ్రహమే అగును. శంకర, నాలోనున్న ఈ శక్తి నీ కృప వలననే ప్రాప్తించినది. ప్రభు, నీ కృప లేకుండా ఎవరిలోనూ ఏ శక్తియూ కలగదు. నిజమునకు నీ ఆజ్ఞ లేకుండా గడ్డి పరక వంటి వాటిని కూడా కదిలించుటకు ఎవ్వరునూ సమర్థులు కారు అని నిస్సందేహముగా చెప్పవచ్చును. మహాదేవ, పదే పదే నీ చరణములకు ప్రణామమునరించుచున్నాను. హరా, మీరు కోరిన కార్యసిద్ధి కొరకు నన్ను నేడు శీఘ్రముగా పంపుడు. శంభో, నా దక్షిణాంగము మాటి మాటికి అదురుచున్నది. నాకు విజయము తప్పక కలుగునని దీని వలన సూచింపబడుచున్నది. కనుక ప్రభు, నన్ను ఆజ్ఞాపింపుడు. శంకరా, నేడు నాకు ఏదో అభూతపూర్వ విశేష ఆనందము, ఉత్సాహము అనుభవమునకు వచ్చుచున్నది. నా చిత్తము నీ చరణ కమలముల యందు లగ్నమై ఉన్నది. అందువలన అడుగడుగునా నాకు శుభ పరిణామములే విస్తృతముగా కనిపించుచున్నవి. శంభో, మీరు శుభమునకు ఆధారము. మీ యందు సుదృఢమైన భక్తి గలవానికి శాశ్వతమైన విజయము లభించును. దినదినము శుభము కలుగుచుండును. బ్రహ్మ పలికెను, నారదా, అతని ఈ మాటలు విని సర్వమంగళాదేవి భర్తయగు శివభగవానుడు మిగుల సంతుష్టుడయ్యను. వీరభద్ర, నీకు జయమగుగాక అని ఆశీర్వదించి ఆ స్వామి ఇట్లు పలికెను. మహేశ్వరుడు ఇట్లు నుడివెను, వీరభద్ర, నీవు నా పార్షదులలో శ్రేష్ఠుడవు. బ్రహ్మపుత్రుడగు దక్షుడు మిగుల దుష్టుడయ్యను. ఆ మూర్ఖునకు మిక్కిలి గర్వమావహించినది. కనుక ఈ దినములలో అతడు విశేషముగా నన్ను విరోధించసాగాను. ఇప్పుడతడు ఒక యజ్ఞము చేయుటకు పూనుకొని ఉన్నాడు. నీవు ఆ యాగ పరివారముతో ఆ యజ్ఞమును భస్మము చేసి శీఘ్రముగా ఇచ్చటికి తిరిగి రమ్ము. దేవతలు, గంధర్వులు, యక్షులు లేక ఇతరులెవరైనా నిన్నెదిరించుటకు ఉపక్రమించినచో వారిని కూడా తక్షణమే భస్మము చేయుము. దధీచి చేత ఇవ్వబడిన నా శపథమును ఉల్లంఘించు దేవతలు ఎవరైనా అచట ఉండినచో వారిని కూడా దహించి భస్మము చేయుము. నా శపథము ఉల్లంఘించి గర్వితులై అచట నున్న వారందరూ నాకు ద్రోహమును తలపెట్టిన వారే. కనుక వారిని అగ్నిమయమైన మాయతో కాల్చివేయుము. దక్షుని యజ్ఞశాల యందు సపత్నీకముగా సారవంతమైన ఉపకరణములతో ఆసీనులై ఉన్న వారినందరినీ కాల్చి బూడిద చేసి శీఘ్రముగా ఇచ్చటకు తిరిగి రమ్ము.
నీవు అచటకు వెళ్ళిన పిమ్మట విశ్వేదేవుడు మొదలగు గణములు నీకు ఎదురై సాదరముగా స్తుతించినను వారిని కూడా అగ్నిజ్వాలతో భస్మము చేసివేయుము. వీరవరా, అచట దక్షుడు మొదలగు వారందరినీ సపత్నీకముగా బంధు బాంధవ సహితముగా కాల్చివేయుము. కలశములలో ఉంచిన జలములను లీలగా త్రాగివేయుము. బ్రహ్మ పలికెను, నారద, వైదిక మర్యాదను పాలించువాడు మృత్యుంజయుడు సకలమునకు ఈశ్వరుడు అయిన రుద్రదేవుని నేత్రములు రోషముతో ఎర్రబడెను. ఆ స్వామి మహావీరుడైన వీరభద్రునితో ఇట్లు పలికి మౌనము వహించెను. ఇది సంక్షిప్త శివ మహాపురాణమునందలి 32వ అధ్యాయము సమాప్తము. వేదక్షర పదం భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర.